సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. ఎంత అద్భుతమైన ప్రశ్నలండి ఇవి. ఈ సర్గ అయితే ఇక్కడ బాగా చదువుకునే వాళ్ళు వారి కోసం పనికొచ్చే వాక్యం ఒకటి చెప్తున్నాం. ఇదే సర్గ ఇవే శ్లోకములు కచ్చిత్ అనే మాటతో ప్రారంభమవుతూ ఇవే శ్లోకములు మహాభారతంలో ఉన్నాయి. ధర్మరాజుని నారదుడు వచ్చి అడుగుతాడు, ఇవే వాక్యాలు కనబడతాయి. అయితే మా రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారే, వాళ్ళతో ఒక్కొక్కడు గొప్ప ప్రమాదాలు. అందులో వాళ్ళకి ధర్మం మీద దేశం మీద గౌరవం లేని వాళ్ళు సాహసించి రాసేస్తారు. వాళ్ళకి అవార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి కొన్ని సంస్థలు. అది ఎందుకంటే మీరు భారతంలోనూ రామాయణంలోనూ ఉత్తమ లక్షణాలు ఉన్నాయి, ఈ పాత్ర చాలా ఉదాత్తమైనది అని మీరు పరిశోధించి తప్పించో గ్రంథం రాసిన వాటికి పత్రికల్లో రివ్యూలు రావు, ప్రభుత్వాలు అవార్డులు రావు. అదే కానీ ఒక సీతమ్మనో రాముణ్ణో ద్రౌపదినో కృష్ణున్నో నిందిస్తూ చాలా అసహ్యంగా పుస్తకం రాశారనుకోండి, పత్రికలను రివ్యూలు రాస్తాయి, అవార్డులు వచ్చేస్తాయి. అలాంటి దౌర్భాగ్య కాలంలో ఉన్నాం. అదే కానీ రాముడు ఒక ఉదాత్త చరిత్ర గురించో వేదముల యొక్క గొప్పతనం గురించో ఒక పరిశోధించి మీరు ఒక పుస్తకం రాసి ఒక పత్రిక పంపండి, రివ్యూలు వెయ్యని సరికదా. ఒకవేళ మీరు పాపులర్ అయితే స్వీకరించబడినవి అని చెప్తూ ఆ పుస్తకమే అడ్రస్ చేస్తారు తప్ప ఇది జరుగుతున్న చరిత్ర ఒప్పుకోవాల్సిందే. అలాంటి కాలంలో మనం ఉన్నాం. అందుకే ఈ రీసెర్చ్ స్కాలర్స్ చేసిన ప్రమాదాల్లో ఏంటంటే భారతం తర్వాత రామాయణం పుట్టిందని రాసిన వారు కూడా ఉన్నారు. వాళ్ళకి డాక్టరేట్లు కూడా ఇచ్చేస్తుంటారులేండి ఇక్కడ. ఎందుకంటే ఇలాంటివి చూపిస్తున్నారు. కొన్ని శ్లోకాలు వాల్మీకి రామాయణంలోవి అలా కనబడతాయండి, ఆశ్చర్యం. ముఖ్యంగా నరదమయంతుల చరిత్ర దగ్గర కనబడే కొన్ని వాక్యాలు రామాయణంలో ఉన్నవి కనబడుతుంటాయి. కాబట్టి అదే ఇందులో వచ్చిందని. కానీ వాళ్ళకి తెలివి ఉండొద్దండి, కొంచెం సమగ్రంగా పరిశీలించాలి. కానీ రామాయణంలో ఎక్కడా భారత కథా ప్రస్తావనే లేదు. భారతంలో మాత్రం రామకథా ప్రస్తావన అనేక చోట్ల కనబడుతుంది. అర్జునుడు అడుగుతాడు, ఇక్కడ ఇలా చేశాడు కదా అప్పుడు ధర్మరాజు అని. ఇలాంటి మాటలు ఎన్ని కనబడతాయో. పైగా భారతంలో రామాయణం ఉంది, ధర్మరాజుతో మార్కండేయుడు రామకథ చెప్తాడు. కానీ రామాయణంలో భారతం లేదు కదా. ఎలా మాట్లాడతారు ఈ సాహితీవేత్తలు? మాకెందుకండి ఇవన్నీ చెప్పడం మీరు అనవచ్చు. ఇక్కడున్న అనేక మంది పండితులు, ఇక్కడి నుంచి దూరం నుంచి వీక్షిస్తున్న వాళ్ళల్లో పండితులు కూడాను ఇలాంటివి చదివి మళ్ళీ ప్రశ్నించకుండా ఉండడం కోసం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. రామాయణం మీద అవాకులు చవాకుల్ని చెండాడడానికి కూడా ఈ ప్రవచనం ఉపకరిస్తే అంతకంటే కావాల్సిందే. ఈ వాక్యాలు యథాతథం కనబడడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ వ్యాసుడికి వాల్మీకి అంటే భక్తి. ఆయన అసలు భారత రచన విధానాన్ని వాల్మీకిని అనుసరించి చేశాడు అని తానే చెప్పుకున్నాడు. బ్రహ్మాండ పురాణంలో వాల్మీకి వద్దకు వ్యాసుడు వెళ్ళి శిష్యరికం చేయడం, మార్గాన్ని తెలుసుకోవడం, ఏ విధంగా పురాణములు వ్యాసం చేయాలి, ఏ విధంగా మహాభారత రచన చేయాలి, భాగవతం రచించాలి అనడానికి మధురిమ ఫణితీనాం మార్గదర్శి మహర్షికి. ఎందుకంటే ఇప్పటి వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు, ఈయన అప్పటి వ్యాసుడు వాల్మీకి. కనుక ఆయన వద్దకు వెళ్ళి నేర్చుకున్నాడు అని పురాణ ప్రమాణం దొరికినప్పుడు కొన్ని వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాల్ని విడిచిపెట్టకుండా సందర్భం వచ్చినప్పుడు అదే పదాలు తీసుకోవడం అనేది పూర్వ కవులపై ఆనాటి కవికున్న గౌరవానికి చెందినది. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఇక్కడ. అక్కడే ఇవి కనబడితే మళ్ళీ భారతం చెప్పినప్పుడు చెప్తే మీరు అప్పుడు రామాయణం చెప్పినప్పుడు చెప్పారండి అని మీరు అనకుండా నేను ముందు జాగ్రత్త పడుతున్నాను. ఇక్కడ ఉంటాయండి, లేకపోతే ఇదివరకు భారతం విన్నవాళ్ళు ఎక్కడున్నారు ఈ నోట, అక్కడ ఇవే చెప్పాం. ఒకవేళ పొరపాటు గుర్తుంటే అక్కడ ఉంది కదండి అని ప్రశ్న రావచ్చు కదా. అందుకోసం ఇప్పుడు రెండింటికి అన్వయించుకుంటూ ఇదే సమయంలో రామాయణ భారత రచనలు ఏ విధంగా జరిగాయి అనేది కూడా కొంత అవగాహన మనకి కలగడం కోసం చెప్పడం జరిగింది ఇక్కడ. అందుకే వ్యాసునికి వాల్మీకి గురువు అని కూడా మనం తెలుసుకోవాల్సింది. ఆ విధానం ఆ విధంగా నేర్చుకున్నాడు.